ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా 77 ఎకరాల అధ్యక్ష 77 ఎకరాల అటవీ భూమిని వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి 77 ఎకరాలను మనం సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. తిరిగి దానికి తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం. విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది. ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష. ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే, నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటకకి వెళ్ళాను అధ్యక్ష. వెళ్తే అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ అని మాకు మీ వల్ల 165 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల. నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే, మనకి పచ్చని మన ఎర్రచందనం చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి. అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని 2 విడతలుగా ఒకసారి 100 కోట్లు ఇంకోసారి 25 కోట్లు మన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయింది అధ్యక్ష. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా తెలియదు అధ్యక్ష. ఇంకా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పకలే, 77 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అనేకనంత జరిగిపోయింది, ఆయన పట్టించుకునే మైండ్లో లేడండి. అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా ఉండుంటే, ఆ రోజు వెళ్లకుండా కానీ ఉండుంటే ఈ విషయం ఎప్పటికీ బయటకు వచ్చినది కాదు అధ్యక్ష. ఇలాంటి ఎన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి, ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను గౌరవ స్పీకర్ వారి ద్వారా. అలాగే వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆక్రమణ వేటను నిషేధించేందుకు అటవీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష. తీర ప్రాంతాలను పరిరక్షించేందుకు మడ అడవుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు ఒక 2 నెలల క్రితం వారి దృష్టికి వెళ్ళిన అధ్యక్ష, వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చాను. గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో చాలా మీకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రాంతాల ప్రయాణ దూరం తగ్గింది అధ్యక్ష. రోడ్డు నిర్మాణ కారణంగా 3 ఫిబ్రవరి 2 రోజుల క్రితం 25 నాడు తొలిసారిగా ఇందాక మీకు చెప్పినట్టుగానే అంబులెన్స్ కూతురు గ్రామ ప్రజలు విన్నారు అధ్యక్ష. పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇబ్బంది పెడుతున్న శ్రీమతి సవర సబియాక అనే గిరిజన సోదరి గిరిజన సోదరి మహిళ ఈ నూతన రహదారి మీదుగా నిమిషాల వ్యవధిలో హిరమండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. చాలా మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ రహదారి ఏర్పాటు ద్వారా 6 గిరిజన గ్రామాలకు సంబంధించిన 1260 మంది డోలీ మోతల కష్టాలని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష. ప్రత్యేకించి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మనందరికీ తెలియజేయాల్సిన, గౌరవ సభ్యులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ గత వారి పాలనలో, వైసీపీ పాలనలో నలిగిపోతున్న దశలో ఏ ఒక్కరికి కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధానం ఇక్కడే చట్టసభలో అలా ప్రవర్తిస్తున్న రియల్ లైఫ్లో మీకు వాస్తవానికి వాళ్ళు ఎలా చేశారో తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏమవుతాయి? దాదాపు సుదీర్ఘ 4 దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన్నే, గౌరవ ముఖ్యమంత్రి గారిని 53 రోజులు జైల్లో పెట్టి యువ నాయకులు ఐటీ మంత్రివర్యులు వారు నారా లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడానికి ఇబ్బందులు పెట్టి ప్రయత్నాల్లో మనకి అచ్చెన్నాయుడు గారు, గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానం ఇక్కడ మొదటి మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం దాదాపు 90% హౌస్ చేతులు ఎత్తారు అధ్యక్ష ఆ రోజున. అలాంటి పరిస్థితుల నుంచి నేను కోరుకుంది ఒకటే అధ్యక్ష, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉండాలి, దానికి ఏమి చేయాలని చెప్పి ఎక్కడా కూడా ఓట్లు చీలకూడదని చెప్పింటే నన్ను తిట్టు లేదు అధ్యక్ష, అందరూ తిట్టారు. కానీ ఈరోజు నాకు ఆనందం ఏముందంటే అధ్యక్ష, ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున
మాకు ఇది కావాలి, మీరు చెయ్యాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు అడిగాం అధ్యక్ష ఆ రోజున.